సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తో ఫైట్ చేసిన ఒక స్టోరీ ఉందని మీకు తెలుసా? అది కూడా నార్మల్ ఫ్యాన్ మేడ్ స్టోరీ కాదు. మార్వెల్ అండ్ డీసీ కలిసి రిలీజ్ చేసిన అఫీషియల్ క్రాస్ ఓవర్ కామిక్. 1976 లో వచ్చిన ఈ స్టోరీలో సూపర్ మ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ ఫస్ట్ టైం కలుస్తారు. కానీ ఫ్రెండ్స్ గా కాదు, ఎనిమిస్ గా. ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల సూపర్ మ్యాన్ కి స్పైడర్ మ్యాన్ మీద డౌట్ వస్తుంది. అప్పుడు ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడే ఒక క్రేజీ ట్విస్ట్ ఉంటుంది. లెక్స్ లూథర్ సీక్రెట్లీ స్పైడర్ మ్యాన్ ని రెడ్ సన్ రేడియేషన్ తో ఎక్స్పోజ్ చేస్తాడు. దానివల్ల సూపర్ మ్యాన్ పవర్స్ వీకెన్ అవుతాయి. స్పైడర్ మ్యాన్ టెంపరీగా ఇంకా పవర్ఫుల్ అవుతాడు. సో కొన్ని మూమెంట్స్ కి స్పైడర్ మ్యాన్ యాక్చువల్లీ సూపర్ మ్యాన్ తో ఫైట్ చేసేంత పవర్ఫుల్ అవుతాడు. కానీ ఆ ఎఫెక్ట్ పర్మనెంట్ కాదు. రేడియేషన్ ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి కంటిన్యూగా ఫైట్ చేయడం పాసిబుల్ కాదని అర్థమవుతుంది. అప్పుడు ఇద్దరికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. వాళ్ళిద్దరిని ఫైట్ చేయించింది విలన్స్. లెక్స్ లూథర్ అండ్ డాక్టర్ ఆక్టోపస్ కలిసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో సూపర్ మ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ ఎనిమిస్ నుంచి పార్ట్నర్స్ గా మారుతారు. సో ఫైనల్లీ ఇద్దరు కలిసి విలన్స్ ని స్టాప్ చేస్తారు. అదే ఈ క్రాస్ ఓవర్ని స్పెషల్గా మారుస్తుంది. మార్వెల్ అండ్ డీసీ హీరోస్ ఫస్ట్ మీటింగ్ ఫైట్తో స్టార్ట్ అయ్యి టీమప్తో ఎండ్ అయ్యేది. సో మీరు మార్వెల్ ఫ్యానా, డీసీ ఫ్యానా? కామెంట్ చేయండి. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఇస్తే లైక్ చేయండి.